Chota School. ఒకరోజు గోపి అతని స్నేహితులతో కలిసి స్కూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు. వారికి దారిలో ఒక పప్పి కనిపిస్తోంది. దానిని చూసి గోపి అక్కడ ఆగి దానికి బిస్కెట్లు తినిపించాడు. దానికి సంబంధించిన వారు అక్కడ ఎవరూ లేకపోవడంతో దానిని అక్కడ నుంచి ఇంటికి తీసుకొని వెళతాడు. ఇంటికి వచ్చిన తరువాత గోపి పప్పితో కలిసి కాసేపు ఆడుకొని తరువాత దానిని తన దగ్గరున్నటువంటి పప్పీ హౌస్ లోపల ఉంచుతాడు. ఒకరోజు వారిద్దరూ కలిసి బజారుకు వెళుతున్నారు. దారిలో ఒక దొంగ గోపి చేతిలో ఉన్నటువంటి ఫోన్‌ను దొంగిలించి పరిగెత్తుతూ పారిపోతాడు. అప్పుడు గోపి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పప్పి వాసన చూసుకుంటూ దొంగ దగ్గరకు వెళుతుంది. దొంగ పైకి దాడి చేస్తుంది. తరువాత ఫోన్‌ను గోపి దగ్గరికి తీసుకొని వస్తుంది. అందుకే మనం ఎవరికి అయినా సహాయం చేస్తే వారు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి సహాయం చేస్తారు.